నా పేరు ప్రతిభ సార్. ఐ కంప్లీటెడ్ మై MA BEd. కాల్ లెటర్ చూపిస్తాను సార్. ఐ గాట్ కాల్ లెటర్ 28th వెరిఫికేషన్కి రమ్మని చెప్పి నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. నాది ఆదర్శ్ చేబ్రోలు కాలేజ్ దగ్గరికి రమ్మని చెప్పారు సార్. అక్కడ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ సార్. ఇది ఇక్కడ ఎలిజిబుల్ అని రాశారు సార్. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఓపెన్లోనే ఇవ్వాలి అని చెప్పారు సార్. నా మార్కులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్కి 73.13 వచ్చాయి సార్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఈ 3 పోస్ట్. ఉమెన్కి 3 పోస్ట్ నోటిఫై చేశారు సార్. ఓపెన్ పోస్టులు వచ్చేసరికి 35 సార్. మై ర్యాంక్ ఈజ్ 87. సో ఓపెన్ పోస్టులు 35 అయితే నా ర్యాంక్ 87 అయితే ఇక్కడ ఉమెన్లో 3 పోస్టులు ఉన్నాయి నోటిఫై చేయబడి. ఈ ఉమెన్లో 3 పోస్టులో 3rd పోస్ట్ నాది. ఎక్కడైతే ఈ ఓపెన్ ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్. ఈ రూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇక్కడ 3rd పోస్ట్ ఓపెన్లో సెలెక్ట్ అయిన ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి రిజర్వేషన్లో కూర్చోబెట్టారు. నేను గ్రీవెన్స్ కూడా అప్లై చేసుకున్నాను సార్. 28th నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. కానీ ఇక్కడ గ్రీవెన్స్ ఇచ్చిన రిప్లైలో ఇక్కడ 29th మీరు వచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రాశారు. నేను వెళ్ళింది 28th సార్. ఇంకా మాకు కట్ ఆఫ్ మార్క్స్ కావాలి సార్. కట్ ఆఫ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో 35 పోస్ట్ సార్ నోటిఫైడ్ సార్. ఓపెన్ కేటగిరీలో 35 నోట్ చేసినప్పుడు ఈ 35 పోస్ట్లో లాస్ట్ పోస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కట్ ఆఫ్ మార్క్స్ ఇంత అని చెప్తే ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇలా చెప్పకపోవడం వల్ల ఇక్కడ సెలెక్ట్ అవ్వాల్సిన అభ్యర్థులు ఇక్కడికి వచ్చేస్తున్నారు సార్. ఇక్కడ రిజర్వేషన్లో రావాల్సిన అభ్యర్థులు రిజర్వేషన్లో రాకుండా ఓపెన్లోకి వెళ్ళిపోవడం, ఓపెన్లో ఉండాల్సిన వాళ్ళు ఓపెన్లో ఉండకుండా రిజర్వేషన్లోకి రావడం వల్ల కట్ ఆఫ్ మార్క్స్ లేకపోవడం వల్ల ఈ గందరగోళం అంతా నెలకొంది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనౌన్స్ చేయకపోవడం వల్ల గందరగోళం ఉంది. సో మాకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తెలిపి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్.